హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు పొట్లకాయ ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పొట్లకాయ అయితే తీసుకున్నాను. పొట్లకాయ మీద ఉన్న పొట్టుని చాకుతో గీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక దీన్ని సగం కింద కట్ చేసి మధ్యలో మనకి ఇలా తెల్లగా గింజలతో ఉంటుంది, అదంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ సగం కింద కట్ చేసేసుకుని మధ్యలో గింజలు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం పొట్లకాయలన్నీ మనకి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకున్నాక 1 కప్పు ఉల్లిపాయలను వేసి వేగనివ్వాలి. ఇది కొద్దిగా వేగిపోయాక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ఉప్పు వేసిన పొట్లకాయలు ఉన్నాయి కదా, అది కొద్దిగా పిండేసి మనం నీరంతా తీసేసి పొట్లకాయనైతే ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఇలాగైతే మనకి కొద్దిగా పసరు అన్నది పోతుంది. ఇలాగ మనం నీళ్ళు అన్నది తీసేసి పిండేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుని కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ పొట్లకాయలో మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే 1/2 కప్ వాటర్ వేసుకుని మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ నీళ్ళు లేకపోతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా పొట్లకాయ ఉడికిందో లేదో మనం చూసుకోవడానికి కొద్దిగా ఒక ముక్క మెదిపి చూస్తే మనకి ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక పొడి యాడ్ చేసుకుందాము. ఈ పొడి ఏమీ కాదు, నట్స్ అండ్ సీడ్స్ పౌడరే. ఇది మనకి కర్రీలో కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. దీంట్లో నేను బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ ఈ కొద్దిగా తీసుకుని డ్రైగా మిక్సీ పట్టేసుకుని ఈ పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు పాలు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టి ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుని పక్కన పెట్టి దీంట్లోకి తాలింపుకి ఒక గిన్నె తీసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కిపోయాక 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ తొక్క తీసేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదంతా వేపుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు కొద్దిగా వేసుకుని అలాగే 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు కొద్దిగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చాక కర్రీలో వేసేసుకుంటే మనకి పొట్లకాయ ఎగురు కూర రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.